అంటే ఆ సాంగ్ లో రష్మిక గారి చూసాను నేను సీరియస్లీ. బట్ జాతర ఫైట్ సీన్ అయితే అలా ఉంది, బోర్ లేదు, అయిపోయిందా అనిపించింది. ఆబ్వియస్లీ ఒక్కటే మాట, బాహుబలిని క్రాస్ చేస్తుంది బ్రో. ఇంత మించి డైలాగ్ నేను చెప్పలేను. ఉంది అంట రైటింగ్. క్రాస్ 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 దాటిపోయింది. ఇప్పుడు ఒకన్నర షో క్యాన్సల్ చేసిరు, మూవీ ఉండే షో క్యాన్సల్ చేసిరు. హాయ్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు తగ్గేదే లే అంటూ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, ఎంతో కష్టపడ్డావు ఈ మూవీ చేయడానికి. దానికి సుకుమార్ గారు హ్యాట్సప్. ఇక మూవీ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీ బాండింగ్ ఎలా, ఒక చెల్లె కానీ ఒక అక్క కానీ వాళ్ళు ఉంటే ఎవరన్నా వాళ్ళని కామెంట్ చేస్తే ఎలా కాపాడుకోవాలి, వాళ్ళ కోసం ఎలా రియాక్ట్ కావాలి, ఒక ఫ్యామిలీలో మనకి పేరు లేకపోయినా కానీ అది ఒక బ్రాండ్గా ఎలా తయారైంది అనే కోణంలో సినిమా ఉంది. 100 కాంచనాలు కలిపితే ఈ సినిమా. ఇంకోటి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఏంటంటే అమ్మవారి గెటప్లో, అమ్మవారి సీన్లో అసలు ఐ లవ్ యూ అన్నయ్య. ఎంతో కష్టపడి చేసిన సాంగ్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్ కానీ ఇంత మటుకి నేను చూసిన మూవీలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ మూవీ అంటే పుష్ప ద రూల్. ఎందుకంటే కాళ్ళు చేతులు కట్టేసినా కానీ ఫైట్ చేయలే, ఇంత మటుకి ఏ హీరోని చూడలేదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అల్లు అర్జున్కే సాధ్యమైంది. సో ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ పోయిండు, ఆల్రెడీ అయిపోయింది అది. ఇప్పుడు ఆస్కార్ కోసం ట్రై చేస్తుండు, పక్కా కొడతాం అన్నయ్య, అలా తగ్గేలేదు. మాకు మా బన్నీ అంటే పిచ్చి అబ్బా, మాకు మా అల్లు అర్జున్ అన్న అంటే పిచ్చి, అంతే. ఇది సార్ మా బ్రాండ్, అస్సలు తగ్గేదే లేదు. థ్యాంక్ యూ సో మచ్.